కృంగిపోతున్నావా? వేదన పడద్దు, ఒక వేదన పడద్దు. ఎందుకంటే ఆ కృంగుదల నుంచి, ఆ వేదన నుంచి విడిపించడానికి సమర్థవంతుడు మన పక్షమున ఉన్నాడు, మన పక్షమున ఉన్నాడు. అందుకే ఆయన ఒక మాట అంటున్నాడు, నేనే నీ దేవుడైన యెహోవా. నువ్వు ఎందుకు కృంగిపోతావు? నువ్వు ఎందుకు వేదన పడిపోతావు? నువ్వు ఎందుకు దుఃఖపడతావు? నేను నీ దేవుడు, నేను నీ పక్షమున ఉన్నా. నీ దేవుడు నేను నీ పక్షమున ఉన్నా. ఎందుకంటే కొన్ని సమయంలో కొన్ని బాధలు వచ్చినప్పుడు ఎవ్వరు ఓదార్చినప్పుడు మనకు చాలా వేదన వేస్తుంది. అయ్యో, మనకి ఇంతమంది ఉన్నా మనం ఎవరు లేనట్టుగా ఉన్నామే, ఇంతమంది ఉన్నా ఎవరు లేనట్టుగా ఉన్నామే అన్న కృంగుదల మనల్ని చాలా బాధపరుస్తుంది. కానీ అలాంటి వారిని కూడా దేవుడు ఏం చెప్తున్నాడు, నేనే మీ దేవుడిని యెహోవాను. ఎందుకు కృంగిపోతావు? ఎందుకు వేదన పడతావు? ఎందుకు వేదన పడతావు? ఒక మాట ఆయన చెప్తున్నాడు, సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాన్ని రేపువాడు నేనే. సముద్రంలో కెరటాలు అవి ఘోషించినట్లు ఎవరు రేపుతారంట? ఆయనే రేపుతాడు. మరి ఆ వాటిని అణచగల దేవుడు కూడా ఆయనే, అణచగల దేవుడు కూడా ఆయనే. సముద్రాలే ఆయనకి లోబడుతున్నాయంటే మన కృంగిన జీవితం, మన బాధలు ఆయనకు చాలా చాలా తక్కువ, చాలా తక్కువ. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను తెలుసుకుంది ఒకే ఒకటి, మన దేవుడు యెహోవా.